హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీరంటే ఎవరు జెలస్గా ఫీల్ అవుతున్నారు, అసలు ఎందుకు జెలస్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం అసలు. సో ఇలా ఒక రీడింగ్ అయితే చేయాలి అనుకుంటున్నానండి. అండ్ ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టొచ్చు, లేకపోతే మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి ఎల్లో ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్కి రెడ్ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్కి బ్లూ ఫెదర్ ఉన్నాయి. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ ఎల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఫస్ట్ మీరంటే ఎవరు జెలస్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, డెఫినెట్గా మీరంటే ఒక లేడీ జెలస్గా ఫీల్ అవుతున్నారండి. చాలా వరకు వాళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు, బట్ మీకు బాగా తెలిసిన వ్యక్తి ఆర్ మీ దగ్గరే ఉంటున్న వ్యక్తి అని చెప్పొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వచ్చు, కొన్నిసార్లు మాత్రం అంటే ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా అవ్వచ్చండి, ఎవరైనా అవ్వచ్చు. కానీ బట్ ఈ లేడీకి ఏంటంటే అన్నీ ఉన్నాయి అని చెప్పొచ్చు. వాళ్ళకి అంటే వాళ్ళ లైఫ్లో ఏది లోటు లేకుండా అన్ని రకాలుగా వాళ్ళకి మంచిగానే ఉంది. సో ఇలాంటి లేడీ ఎవరో కానీ మీరంటే జెలస్గా ఫీల్ అవుతున్నారు. మీరు ఏ జెండర్ అయినా సరే జెలస్గా ఫీల్ అవుతుంది మాత్రం ఒక లేడీ అండి, అది కూడా వాళ్ళు మీ లైఫ్లో ఉన్నవాళ్ళు అని చెప్పొచ్చు. మేబీ ఈ వ్యక్తి ఎవరో కూడా మీకు తెలిసే ఉండొచ్చు, ఆర్ మీ మైండ్కి ఒకళ్ళు అంటే పిక్చరైజేషన్ అయ్యి ఉంటారు. సో డెఫినెట్గా వాళ్ళే అని నేను చెప్పగలను. ఏదైనా సరే చెప్తున్నాను కదా, వీళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా అవ్వచ్చండి, ఎప్పుడు బయట వాళ్ళే అవ్వాలని ఏం లేదు. సో ఇలా మీకేమైనా ఐడియా ఉంటే వాళ్ళే. అండ్ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది, అదేంటంటే ఈ వ్యక్తితో మీరు ఎక్కువ ట్రావెల్ కూడా చేశారండి. అంటే వీళ్ళ కోసం ఏదో మీకు తెలిసి తెలియనట్టుగా ఆ టైప్ కాదు, వీళ్ళతో మీరు ఎక్కువ కాలం ట్రావెల్ చేశారు, బాగా తెలిసిన వాళ్ళని చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తితో అని ఏంటంటే ఒక 1 మంత్ ట్రావెల్ చేసి, లేకపోతే వాళ్ళకి మీరు ఒక 1 మంత్ దగ్గరగా ఉంటే అంటే ఆ టైప్ అని నాకు అనిపించట్లేదు. కొంచెం వీళ్ళ కోసం అంటే ఎక్కువే మీకు తెలుసు, ఎక్కువ కాలమే వీళ్ళతో ట్రావెల్ కూడా చేసినట్టు నాకు అనిపిస్తుంది. మొత్తానికి నేను చెప్తున్నాను కదండి, ఈ వ్యక్తి ఏంటంటే మీకు బాగా తెలిసిన వాళ్ళు. అండ్ చూద్దాం అసలు వీళ్ళు ఎందుకు జెలస్గా ఫీల్ అవుతున్నారు అనేది. ఎందుకంటే ఇక్కడ మనకి కార్డ్స్ ద్వారా అయితే ఒక లేడీ అని క్లారిటీ వచ్చింది, బట్ ఈ లేడీ అసలు ఎవరు అనేది అయితే మీకు ఆల్రెడీ ఇప్పటికే అర్థమైపోవాలి. బట్ అలా అర్థం అవ్వకపోయినా అసలు ఎందుకు వాళ్ళు జెలస్గా ఫీల్ అవుతున్నారు అనేది తెలిసిన తర్వాత అయినా ఒక క్లారిటీ రావచ్చు, చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మీకు పరిచయం అయినప్పుడు కానీ, లేకపోతే ఈ వ్యక్తి మీ ఫ్యామిలీ మెంబర్ అయినా సరే, స్టిల్ అంటే వాళ్ళకి మీకు మధ్యలోని రిలేషన్షిప్ మంచిగానే ఉందండి, పెద్దగా కంప్లైంట్స్ అయితే ఏం లేవు. డెఫినెట్గా వీళ్ళతోనైతే మీకు ఒక మంచి రిలేషన్షిప్పే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వ్యక్తి నిజానికి మీతో ఒక ఫ్యూచర్ని కూడా ఎక్స్పెక్ట్ చేసేసుకున్నారండి. ఫ్యూచర్ అని కాకపోయినా సరే వీళ్ళకి చాలా ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్ పరంగా కూడాను, అది మీతో అని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా సరే వ్యక్తికి మీకు అయితే మాత్రం ఒక డీప్ కనెక్షనే ఉంది. అండ్ మీ ఇద్దరి మధ్యలోని రిలేషన్షిప్ కూడా మంచిగానే ఉందండి, ఎక్కడా కూడా నాకు పెద్ద నెగిటివ్గా ఏం అనిపించట్లేదు. బట్ స్టిల్ ఈ వ్యక్తి ఎందుకో కానీ వాళ్ళు అనుకున్నవి కొన్ని జరగలేదండి మీ విషయంలోని. వాళ్ళు ఏంటంటే మీ విషయంలోని ప్రయత్నాలు అయితే చేస్తారు కానీ అవి ఫలించలేదు అని చెప్పొచ్చు. మీరేంటంటే వాళ్ళకి కొన్ని సాటిస్ఫై చేయలేకపోయారు, అది వాళ్ళకి నచ్చలేదన్నమాట. సో ఎప్పుడైతే మీ నుంచి వాళ్ళకి కొన్ని ఆడ్ వైబ్స్ వచ్చాయో, వాళ్ళు ఎలా అంటే ఇంకా స్లోగా నెగిటివిటీ పెంచుకోవడం స్టార్ట్ చేశారని చెప్పొచ్చండి. ఈ వ్యక్తులు ఏంటంటే జలసీతోని మీతో గొడవ పెట్టుకోవడం కానీ, లేకపోతే మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, మిమ్మల్ని ఎలా ట్రబుల్ చేయాలి అని కానీ ఇలా చూసినట్టు నాకు అనిపిస్తుంది. చాలా వరకు
చెప్పాను కదా, ఈ లేడీకి ఏంటంటే ఎందుకో మీరంటే ఇప్పుడు నచ్చట్లేదండి. వాళ్ళు ఏంటంటే మీ మీద చాలా కోపంగా ఉన్నారు అని చెప్పొచ్చు. మీరు చేసే పనులనేవి ఎందుకో వాళ్ళకి నచ్చట్లేదు. అలా అని చెప్పి మీ ఇద్దరి మధ్యలోని గొడవలు కూడా నాకేం కనిపించట్లేదు. ఇప్పుడు అవుతున్నాయి కానీ గొడవలు. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ మాత్రం మంచిగానే ఉందండి. మరి ఇప్పుడు సడన్‌గా ఎందుకవుతుందో తెలీదు కానీ కావాలని వీళ్ళు వాంటెడ్‌గా మిమ్మల్ని పుష్ చేస్తున్నారండి. అది ప్యూర్ జెలసీ అన్నమాట. ఈవెన్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మీ విషయంలో చేస్తున్నారు కొన్ని పనులు. అది కరెక్టా? కాదా? అనే డౌటే అని అంటే ఒక హెసిటేషన్ అయితే కనిపిస్తుంది. బట్ వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మీ వల్ల వీళ్ళకి ఏ బెనిఫిట్ లేదు. మీకైతే మీ లైఫ్ బెటర్‌గానే ఉంది. ఆర్ మీ లైఫ్‌ని ఏంటంటే మీరు ఎలా అయినా సరే ఒక దారిలో పెట్టుకోగలరు. ఆర్ మీ లైఫ్‌కి ఏంటంటే ఒకళ్ళు మీకు హ్యాపీనెస్ ఇవ్వాలని ఏం లేదు. మీరేంటంటే హ్యాపీనెస్‌ని ఎక్కడైనా వెతుక్కుంటారు. లైక్ ఏంటంటే సింపుల్ మైండెడ్ పర్సన్ అండి మీరు. సో దానివల్ల ఏంటంటే మీరు ఎక్కడైనా సర్వైవ్ అయిపోతారు. ఎలా అయినా సరే మీరు ఫ్రెండ్‌షిప్ చేసుకోగలరు. లేకపోతే మీరేంటంటే వ్యక్తుల్ని కలుపుకోగలరు. ఆర్ మీకేంటంటే అలా వ్యక్తుల్ని ఎలా ట్రీట్ చేయాలో, వాళ్ళతో ఎలా మీరు మాట్లాడితే వాళ్ళు మీకు దగ్గరవుతారో ఇవన్నీ తెలుసు అని వీళ్ళకి ఎక్కడో ఆ ఫీలింగ్ ఉందండి. సో దానివల్ల కూడా ఈ వ్యక్తులు ఏంటంటే జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. వీళ్ళకైతే అంటే వేరే ఆప్షన్స్ అనేవి కనిపించట్లేదు. బట్ మీకేంటంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి అనేది వాళ్ళ ఫీలింగ్. మరి ఎందుకలా ఫీల్ అవుతున్నారో తెలీదు. బట్ డెఫినెట్‌గా ఇక్కడ ఏంటంటే ఇది ఇద్దరు లేడీస్ మధ్యలో కాంపిటీషన్ లాగా కూడా నాకు అనిపిస్తుంది. దానివల్ల కూడా జెలస్‌గా ఫీల్ అవుతున్నట్టున్నారు. అంటే మీ లైఫ్‌లోని ఇంకెవరైనా ఒక లేడీకి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినా సరే, ఈ లేడీ అది తీసుకోలేకపోతున్నారు అని చెప్పొచ్చండి. సో అలా ఇవ్వొచ్చా అంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. మేబీ ఈ వ్యక్తి విషయంలోనే మీరు వీళ్ళని ఎక్కడో తక్కువ చేసుంటారు. ఇంకొకళ్ళని ఎక్కువగా చూసుంటారు. సో దానివల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళ అబ్బాయిలైతే మాత్రం మీకు బాగా రెజోనేట్ అవుతుందండి. ఎందుకంటే మీకు లవర్ ఉన్నా, లేకపోతే వైఫ్ ఉన్నా సరే, మీ మదర్‌తో కానీ, సిస్టర్‌తో కానీ ఇలాంటి కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ప్రతి ఇంట్లో ఉండేదే. బట్ స్టిల్ ఈ విషయంలోనేంటంటే ఈ వ్యక్తి కొంచెం ఎక్కువ అప్సెట్ అయ్యారండి. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే వాంటెడ్‌గా మీతో ఫైట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే కొంచెం కొంచెంగా మెసేజెస్ ఇప్పుడు ఎలా ఛానెల్ అవుతున్నాయి అంటే ఇద్దరు లేడీస్ ఉన్నారు. ఇద్దరు లేడీస్ ఏంటంటే మీకోసం ఫైట్ చేసుకుంటున్నారు. సో ఇలా ఫైట్ చేసుకున్న ప్రాసెస్‌లోని మీరు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలో మీకు అర్థం అవ్వట్లేదు. మీరు మధ్యలో లాక్ అయిపోతున్నారనమాట. బట్ ఇప్పుడు ఈ రీడింగ్‌లో చూస్తున్న ఆవిడ ఏంటంటే మిమ్మల్ని వాంటెడ్‌గా పుష్ చేస్తున్నారు. వాంటెడ్‌గా మీతో ఫైట్స్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఆ లేడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని. మీరు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఇది మీకు రెజోనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే అమ్మాయిలకి కూడా అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇన్‌లాస్‌తో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు పేరెంట్సే మళ్ళీ డిఫెండ్ చేయడం, సపోర్ట్ చేయడం చేస్తుంటారు కదా! సో అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. కొంతమందికైతే వాళ్ళ కిడ్స్‌తో ప్రాబ్లమ్ ఉంటుంది. ఇలా రకరకాలండి. బట్ ఏదైనా సరే నాకిక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు ఈ సిట్యుయేషన్‌లో హ్యాపీగా ఉన్నారు. వీళ్ళే మీకోసం ఫైట్ చేస్తున్నారు. బట్ మీ సైడ్ నుంచి ఆ స్టాండ్ ఏం తీసుకోవట్లేదు. అండ్ ఇంకొక లేడీకి మీరు ఎక్కువ డిఫెండ్ చేస్తున్నారు. అలా ఈ వ్యక్తులైతే ఫీల్ అవుతున్నారండి. క్లియర్‌గా ఇక్కడైతే మాత్రం ఫెమినైన్ ఎనర్జీ అనేది బాగా డామినెంట్‌గా ఉంది. ఎందుకో తెలీదు కానీ ఇద్దరు లేడీస్ ఫైట్ చేసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీరేంటంటే ఇక్కడ ఎవరి వైపు స్టాండ్ తీసుకోవాలో మీకు అర్థం అవ్వట్లేదండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇది ఎందుకో అలా జెలసీగా వాళ్ళు ఫీల్ అవుతున్నారో మీకు అర్థం అవ్వట్లేదు. బట్ ఇక్కడ జెలసీగా ఫీల్ అవ్వడానికి రీజన్ అంటూ ఏం లేదండి. మీ అటెన్షన్ కోసం వాళ్ళు వీళ్ళు ఫైట్ చేసుకుంటున్నారనమాట. మీ సైడ్ నుంచి ఈ వ్యక్తికి కొంచెం తక్కువ అటెన్షన్ దొరుకుతుంది. అండ్ ఇంకెవరికో ఎక్కువ దొరుకుతుంది అని వీళ్ళు ఫీల్ అవుతున్నారండి. వీళ్ళైతే జెన్యూన్‌గానే మిమ్మల్ని ఇష్టపడ్డారు. అండ్ మీతో ట్రావెల్ అవ్వాలి, లేకపోతే మిమ్మల్ని వాళ్ళ లైఫ్‌లో ఉంచుకోవాలి అని అనుకుంటున్నారు. కాకపోతే పాస్ట్‌లో కూడా అలానే స్ట్రాంగ్‌గా ఫీల్ అయ్యారు. బట్ ఇప్పుడు ఎందుకో కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి అది జరుగుతది అని. మీరేంటంటే డెఫినెట్‌గా ఇంకొక లేడీకే ప్రయారిటీ ఇస్తారు కానీ, ఈ లేడీకి ప్రయారిటీ ఇవ్వరు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో ఇంకా వాళ్ళేంటంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ రిలేషన్‌షిప్ అసలు పాజిటివ్ అవుతుందో లేదో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. దానివల్ల వాళ్ళకేంటంటే మీరు ఇక్కడ ఇంకెవరితో అయినా మాట్లాడుతుంటే వాళ్ళు జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. మీరేంటంటే మీ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. బట్ ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే ఈ వ్యక్తికి కూడా మీరు అటెన్షన్ ఇవ్వాలి. ఈ వ్యక్తికి కూడా టైం ఇవ్వాలి. ఈ వ్యక్తికి కూడా ఆ కేరింగ్ అనేది చూపించాలి అన్న
చెప్తుందండి. సో, ఇంక అది మీ ఇష్టం. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఈ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వ్యక్తి ఏంటంటే మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళలోని జెలసీ అనేది పోయి మీతో జెన్యూన్‌గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇదేంటంటే మీ చేతుల్లో ఉందండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. మీకు హ్యాండిల్ చేయడం తెలియాలండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఏంటంటే ఇద్దరికీ ఈక్వల్‌గా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళకి తక్కువ ఇస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ వ్యక్తులు ఇంతలాగా ఫీల్ అవుతున్నారు, ఇంతలాగా డిసప్పాయింట్ అవుతున్నారు అంటే మీ సైడ్ కూడా ఎంతో కొంత మిస్టేక్ ఉంటదండి. ఒక్కసారి మిమ్మల్ని కూడా మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోండి. ఈ రిలేషన్‌షిప్ అయితే పాజిటివ్‌గా మార్చుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే క్లియర్‌గా చెప్తుంది. ఈ రిలేషన్‌షిప్ కానీ మీరు ఒక పాజిటివ్ వేలో చేంజ్ చేయడానికి ట్రై చేస్తే ఈ వ్యక్తితో మీ ఫ్యూచర్ అనేది మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ ఈ వ్యక్తిని మీరు కరెక్ట్‌గా ట్రీట్ చేయడమే ఒక రైట్ పాత్ అంట. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమైంది. డెఫినెట్‌గా ఈ వ్యక్తినైతే మాత్రం మీరు మంచిగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఒకవేళ మీ విషయంలో వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా, పాస్ట్‌లో వీళ్ళ వల్ల మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసినా సరే, అది వాళ్ళ జెలసీ వల్ల జరిగిందే కానీ, వాళ్ళు వాంటెడ్‌గా చెయ్యాలి, మిమ్మల్ని హర్ట్ చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారని వాళ్ళు ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని హర్ట్ చేసినప్పుడు మీకంటే ఎక్కువగా వాళ్ళే ఫీల్ అయ్యారు. అది మాత్రం నేను చెప్పగలనండి. మేబీ మీకు అనిపించొచ్చు ఈ వ్యక్తుల్లో అంత మానవత్వం ఉందా? లేకపోతే అంత పాజిటివ్‌గా వీళ్ళకి ఆలోచించే గుణం ఉందా అని. డెఫినెట్‌గా వీళ్ళలోనైతే అది ఉందండి. సో, ఇప్పటికైనా సరే మీరు ఆలోచించండి. ఆలోచించి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మీరు థింక్ చేసినప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. మీరు ఎంతసేపు అంటే ఒక జనరల్ వేలో థింక్ చేస్తున్నారు కానీ, జెన్యూన్‌గా ఇష్టపడినప్పుడు ఒక వ్యక్తికి అటెన్షన్ ఇచ్చినా తప్పులేదండి. అది నేను చెప్పేది. సో, వాళ్ళలో ఉన్న ఆ ఇన్‌సెక్యూరిటీస్ పోగొట్టి, వాళ్ళకి కూడా అంటే మీరసలు ఏమనుకుంటున్నారో అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్‌గా ఈ వ్యక్తిలోని ఏంటంటే మార్పులైతే వస్తాయి. అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్ పరంగా. సో, నేను చెప్పాను కదండీ! పాస్ట్‌ని ఏంటంటే పక్కన పెట్టియండి. ఈ వ్యక్తికి మీకు ఎలాంటి కనెక్షన్ ఉన్నా, మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ జరిగినా వాళ్ళు అంటే ఆ టైంకి కొన్ని మిమ్మల్ని తిట్టినా ఆర్ కొంత ఫైట్ చేసినా సరే, అవన్నీ కూడా వాళ్ళేంటంటే మీరు దూరం అయిపోతారు. మీరేంటంటే ఆ వ్యక్తికి బాగా అటెన్షన్ ఇస్తున్నారు అన్న ఉద్దేశంతోనే చేసినవి కానీ, మనసులో ఇంకేదో పెట్టుకొనైతే చేసింది కాదండి. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. సో, మీరేం చేస్తారు అంటే, ఈ వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇద్దరూ ఇంపార్టెంటే అని చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే, మీకు ఈ ఎబిలిటీ ఉందండి. మీరు చేయగలరు. ఖచ్చితంగాను ఇద్దరు వ్యక్తుల్ని మీరు హ్యాండిల్ చేయగలరు. ఇద్దరికీ అర్థమయ్యేలా కూడా చెప్పగలరు. బట్ ఇక్కడ ఇద్దరు అలా ఎవరు లేరు. ఒక్కలే ఉన్నారు అనంటే, ఈ వ్యక్తికి మీరు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఇది అనవసరం అండి. ఆ వ్యక్తి జెన్యూనే. వాళ్ళైతే ఫేక్ కాదు. వాళ్ళ జెలసీ అంటారా? అది లవ్‌తో వచ్చిన జెలసీ అని చెప్పొచ్చు. మరి దానికి ఎవరేం చేయలేరండి. బట్ స్లోగా వ్యక్తులైతే మాత్రం మీరు అనుకున్నట్టుగా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళైతే మాత్రం సెకండ్ ఛాన్స్ డెఫినెట్‌గా డిజర్వ్ చేస్తారండి. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే మీ లైఫ్‌కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కాబట్టి, ఇంకా మీరు ఏ డెసిషన్ తీసుకుంటారో. బట్ ఈ వ్యక్తికి ఛాన్స్ ఇస్తే మాత్రం మీ లైఫ్ అయితే బాగానే ఉంటుందండి. యూనివర్స్ అయితే క్లియర్‌గా ఈ మెసేజ్ అయితే మాత్రం కన్వే చేస్తుంది. ఆ తర్వాత మీరు ఆలోచించుకోండి. బట్ ఈ సిట్యుయేషన్ మీద మాత్రం ఫోకస్ అనేది పెట్టడానికి చూడండి. అండ్ మీకు ఈ వ్యక్తితో ఉన్న కనెక్షన్ కూడా మీరు చూసుకోండి. దాని ప్రకారం ఈ వ్యక్తితో మీరు ఉంటే హ్యాపీగా ఉంటారు అని మీకు కూడా ఎక్కడైనా అనిపిస్తే మాత్రం ఎంత దూరమైనా వెళ్ళడానికి ట్రై చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఫస్ట్ మీరంటే ఎవరు జెలస్‌గా ఫీల్ అవుతున్నారు? అసలు ఈ వ్యక్తి ఎవరు అవ్వడానికి అవకాశం ఉంది? సో, వీళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ ఉందో చూద్దాం ఫస్ట్. ఓకే. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుందండి. ఈ వ్యక్తి అయితే మాత్రం మీకు స్పెషల్ పర్సన్ అవ్వచ్చండి. అంటే వాళ్ళకి మీకు మాత్రం ఒక డీప్ కనెక్షన్ ఉంది. వీళ్ళేంటంటే మీ లవర్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, మీ హస్బెండ్ అవ్వచ్చు, ఆర్ మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ కొలీగ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఇక్కడ లవర్స్ వచ్చినంత మాత్రాన వాళ్ళు ఏంటంటే మీ పార్ట్నరే అవ్వాలని రూల్ ఏం లేదు. ఇక్కడ ఒకటి వీళ్ళకి మీకు అయితే స్పెషల్ కనెక్షన్ ఉంది. సో, ఈ వ్యక్తి ఎవరైనా అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ ఆఫీస్‌లో వ్యక్తి అవ్వడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయండి. ఓన్లీ అంటే ఈ లవరు లేకపోతే ఈ వైఫ్ ఆర్ హస్బెండ్
ఆర్ ఇంకెవరైనా స్పెషల్ పర్సన్ అవ్వాలనే రూల్ అయితే ఏం లేదు. డెఫినెట్‌గా మీరు అంటే ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్టయితే వాళ్ళైనా అవ్వచ్చు. అంటే మీరు ఒక ఆఫీస్‌లో వర్క్ చేసి మానేసి అంటే ఇప్పుడు వచ్చేసినట్టయితే లైక్ మీ ఎక్స్ కొలీగ్ అని కూడా చెప్పొచ్చు. సో, ఇలా ఎవరైనా సరే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. వాళ్ళెందుకో కానీ మీరంటే చాలా జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. ఎక్కడో కానీ వాళ్ళకి మీరంటే ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయని కూడా చెప్పొచ్చు. మేబీ మీరేంటంటే వాళ్ళకంటే బాగా వర్క్ చేస్తారనో, లేకపోతే మీరేంటంటే వాళ్ళకంటే ఒక మంచి వేలో లైఫ్ లీడ్ చేస్తున్నారనో, మరి ఏంటో అయితే ఇప్పుడు చూద్దాము. చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. బట్ ఏదైనా సరే నేనిప్పుడు చెప్పాను కదండీ! ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళంతా వస్తారు. అండ్ ఇంకొకటుంది ఇక్కడ. మీ లైఫ్‌లోకి ఈ మధ్య కాలంలో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! లైక్ కొత్తగా పరిచయమైన వ్యక్తులు ఉంటారు కదా! సో, వాళ్ళు కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ ఏదైనా సరే కార్డ్స్ చూస్తే ఇంకా క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. సో, ఎందుకు జెలస్‌గా ఫీల్ అవుతున్నారు అనేదైతే ఇప్పుడు చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి మీకు పాస్ట్ నుంచి కూడా మంచి కనెక్షన్ ఉందండి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అవ్వడం అనేదేంటంటే, ఒక నార్మల్ వేలోనే స్టార్ట్ అయింది. అంటే అసలు ఇంత డీప్ అవుతుంది, ఇంత క్లోజ్ అవుతారు అని మీరు అనుకోలేదు, వాళ్ళు అనుకోలేదు. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ చూద్దాం అసలు ఎలా అవుతుందో ఏంటో అంటే ఒక ఛాన్స్ తీసుకుందాం అనే వేలో అయితే వాళ్ళు ఛాన్స్ తీసుకున్నారు అని చెప్పొచ్చండి. అండ్ ఇక్కడ ఇంకొకటుంది. అదేంటంటే ఈ వ్యక్తి మీకు బిజినెస్ పార్ట్నర్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకవేళ కానీ మీరు ఏదైనా బిజినెస్ రన్ చేస్తున్నట్టయితే డెఫినెట్‌గా దానికి రిలేట్ అయిన వ్యక్తులు కూడా అవ్వచ్చు అని నాకిక్కడ అనిపిస్తుంది. బట్ ఏదైనా నేను చెప్పాను కదండీ! వాళ్ళు మీకు ఎవరైనా అవ్వచ్చు. ఎక్స్ కొలీగ్ అయినా, లేకపోతే కొలీగ్ అయినా, లవర్ అయినా, వైఫ్ ఆర్ హస్బెండ్ కానీ, ఇలా స్పెషల్ పర్సన్ కానీ ఎవరైనా అవ్వచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తితోని మీకొక కనెక్షన్ అనేది మాత్రం ఏర్పడిందండి. ఆ కనెక్షన్ కూడా చాలా డీప్‌గా ఉంది. అంటే మీ ఎనర్జీస్ అనేవి బాగా ఇంటర్‌ట్విన్ అయ్యాయన్నమాట. అంటే అంతలాగా మ్యాచ్ అయ్యిందనమాట వైబ్స్ మీ ఇద్దరి మధ్యలో. సో, డెఫినెట్‌గా ఈ వ్యక్తి అయితే మాత్రం మీకు బాగా క్లోజ్ వ్యక్తి అని చెప్పొచ్చండి. వీళ్ళే జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు అనుకోవచ్చు, ఎందుకండి జెలస్‌గా ఫీల్ అవుతున్నారు? మాకు అంత దగ్గరైన వ్యక్తులు, లేకపోతే మాకు అంత ఇష్టమైన వ్యక్తులు మమ్మల్ని చూసి ఎందుకు జెలస్‌గా ఫీల్ అవుతారు? మేమేం చేశాం? ఆర్ అంత మంచి కనెక్షన్ ఉన్నప్పుడు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని మీకు ఇలా చాలా డౌట్స్ ఉండొచ్చు. బట్ ఈ వ్యక్తేనండి, అందులో నో డౌట్. ఈ వ్యక్తి ఎందుకో కానీ భయపడుతున్నారండి. వాళ్ళ లైఫ్ ఎటు వెళ్తుందో, ఏ దారిలోకి వెళ్తాదో అనే ఆ భయం మొదలైంది. దానికి రీజన్ కూడా మీరే. అంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీరు ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వలేదండి. మీ విషయంలో వాళ్ళు చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకో కానీ వాళ్ళకి ఆ సేఫ్ ఫీలింగ్ అనేది రావట్లేదు. ఎందుకు అంటే ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా మీకోసం అన్నీ చేస్తున్నారు. వాళ్ళేంటంటే మీకోసం చాలా వేస్‌లో ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. బట్ మీరు వీళ్ళ కోసం ఏ వేలో కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వలేదు. వీళ్ళేంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, లేకపోతే మీకోసం చాలా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం కానీ, కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవడం కానీ అన్నీ చేశారు. బట్ మీరేంటంటే వీళ్ళ కోసం అవేమీ చేయలేదు. ఎంతసేపు మీరు మీకోసమే ఆలోచించుకున్నారు. లేకపోతే ప్రపంచం ఎప్పుడూ కూడా మీ చుట్టే తిరుగుతుంది. మీకు నచ్చినట్టే అన్నీ జరగాలి. బట్ వాళ్ళకి నచ్చినట్టుగా కానీ, లేకపోతే వాళ్ళ మనసు అసలు ఏం కోరుకుంటుంది అని కానీ మీరు ఏ రోజు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. మేబీ మీ రిలేషన్‌షిప్ అనేది పాస్ట్‌లో మంచిగానే ఉండొచ్చు. బట్ స్లోగా ఆ వ్యక్తులకి అర్థమైంది ఏంటంటే, ఎంతసేపు వాళ్ళు ఏదైనా చేస్తే మీరు మంచిగా ఉంటారు, లేకపోతే లేదు. అంటే మీ అవసరానికి మీరు వీళ్ళతో మంచిగా ఉంటున్నారు కానీ, నార్మల్‌గా అయితే మీరసలు వీళ్ళని పట్టించుకోరు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. ఎందుకో కానీ ఈ ఆలోచనలు వాళ్ళు విడిచిపెట్టలేకపోతున్నారు. ఈ ఆలోచనల వల్ల రిలేషన్‌షిప్ అనేది డ్యామేజ్ అవుతుంది. థింగ్స్ ఇంకా వర్స్ అవుతున్నాయి అని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారండి. సో, ఈ ఆలోచనలనేవి ఏంటంటే వాళ్ళకి రోజు కూడాను సఫర్ అయ్యేలా చేస్తున్నాయి అని చెప్పొచ్చు. నిజానికి ఏంటంటే ఈ వ్యక్తులు మీ విషయంలో బాగా ఎమోషనల్ అవుతున్నారండి. ఎందుకంటే వీళ్ళు మీకోసం ఏం చేసినా సరే పాస్ట్‌లో అది హార్ట్‌ఫుల్‌గానే చేశారు. అలా అని చెప్పి మీరు చేయలేదు, మీరేంటంటే సెల్ఫిష్‌గా ఉన్నారు అని నేను చెప్పను కానీ, ఎందుకో కానీ ఈ వ్యక్తులకి మీ ఎఫర్ట్స్ అనేవి కనిపించలేదు అని చెప్పొచ్చండి. అంటే మీరు అనుకోవచ్చు అది కనిపించకపోతే మా తప్పా అని. బట్ ఏదైనా సరే ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు అంటే ఇద్దరు వ్యక్తులు హార్ట్‌ఫుల్‌గా
కలిసినప్పుడు ఏంటంటే ఒక వ్యక్తికి ఆ సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇవ్వడం అనేది ఇంకొకరి రెస్పాన్సిబిలిటీ అండి. అది మాత్రం నేను చెప్పగలను. సో, అది మీరు ఎంతవరకు ఇచ్చారు అనేది మీకు మీరే అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యక్తులు అంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు చాలా బయాస్డ్‌గా ఉన్నారు వీళ్ళ విషయంలో అని ఫీల్ అవుతున్నారండి. ఎంతసేపు ఎమోషనల్‌గా బాగా మీకు ఎవరైతే కనెక్ట్ అవుతారో లేకపోతే మీరు ఎవరికైతే ఫేవర్ చేయాలి అనుకుంటారో వాళ్ళకే చేస్తారు కానీ ఎవరు జెన్యూను లేకపోతే మీరంటే ఎవరు సిన్సియర్‌గా ఉంటారో వాళ్ళకి చెయ్యరు అనే ఆ ఫీలింగ్ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. ఈ వ్యక్తులకైతే మాత్రం మీరంటే జెలసీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే లైఫ్‌లో థింగ్స్ అన్నీ కూడా మీకు ఈజీగా దొరుకుతున్నాయి. మీ విషయంలోనే ఏంటంటే మీకు అన్నీ ఈజీగా జరుగుతున్నాయి. బట్ వాళ్ళకి అలా కాదు. వాళ్ళేంటంటే ఎంతలా ఎఫర్ట్స్ పెట్టినా సరే వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ దొరకట్లేదు. లైక్ ఏంటంటే వీళ్ళకి మీరు అటెన్షన్ ఇవ్వట్లేదు. వీళ్ళు మీకు ఫుల్‌గా అటెన్షన్ ఇస్తున్నారు. అలా అని చెప్పి మీ లైఫ్ ఏంటంటే డిస్టర్బ్ అవ్వట్లేదు. మీరు హ్యాపీగానే ఉంటున్నారు. మీరు మంచిగానే ఉంటున్నారు. సఫర్ అవుతుంది వాళ్ళే. ఈ ఫీలింగ్ అనేది వాళ్ళకి చాలా ఎక్కువగా ఉందండి. దానివల్లే థింగ్స్ కూడా ఇక్కడ కాంప్లికేట్ అయిపోతున్నాయి. అండ్ రోజు కూడా ఈ వ్యక్తికి డిసప్పాయింట్మెంటేనండి మీ విషయంలో. వాళ్ళ హార్ట్ అయితే మాత్రం బ్రేక్ అవుతుంది. రోజు కూడా వాళ్ళు ఏంటంటే బాగా డిస్టర్బ్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్ వల్ల. అలా అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టేయాలి, మిమ్మల్ని కట్ చేసుకోవాలి అని కూడా వాళ్ళు అనుకోవట్లేదు. మీరు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఉండాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని వాళ్ళ పరంగా మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. వాళ్ళు మీకేం చేస్తున్నారో అవన్నీ కూడా మీరు చెయ్యాలి అని చెప్పి వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారండి. మరి ఎందుకు ఈ వ్యక్తులు అంటే ఇలా ఆలోచిస్తున్నారో నాకైతే తెలీదు. బట్ ఈ వ్యక్తులకి ఎక్కడో కానీ అంటే మీకన్నీ ఈజీగా ఉన్నాయి. మీ లైఫ్ ఏంటంటే ఈజీగా వెళ్తుంది. బట్ వాళ్ళేంటంటే అన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. లేకపోతే చాలా ట్రబుల్స్ తీసుకుంటున్నారు అన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుందండి. అంటే ఇది చాలా కామన్‌గా ప్రతి వాళ్ళ లైఫ్‌లో కూడా జరుగుతుంటది. ఎవరో ఒక వ్యక్తి ఇలా అనుకుంటుంటారు. బట్ ఏదైనా సరే దగ్గర వ్యక్తులే అలా అనుకోవడం మాత్రం కొంచెం ఇబ్బందికరమే. మరి ఈ వ్యక్తులు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అనేది మీరు ఆలోచించాలండి. ఒకవేళ అవకాశం ఉంటే వీళ్ళ ఆలోచన విధానం అనేది మీరు మార్చాల్సి ఉంటుంది. లేదు మేము మార్చలేము, మా వల్ల అవ్వదు అంటే ఇంక అది మీ ఇష్టం. బట్ ఏదైనా సరే వ్యక్తులైతే మాత్రం మీతోని అలా అని చెప్పి ఫేక్ కూడా చెయ్యట్లేదండి. వాళ్ళ ఎమోషన్స్ అనేవి జెన్యూనే. సో, అందుకే వాళ్ళేంటంటే అంతలా డిసప్పాయింట్ అవుతున్నారు. అంతలా జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఏ రోజైతే ఆ అటెన్షన్ మీ నుంచి దొరుకుతుందో, లేకపోతే మీరు కూడా వాళ్ళని అర్థం చేసుకున్నారు అని వాళ్ళకి మీరు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తారో, వ్యక్తులైతే మాత్రం మారుతారండి. ఈ రిలేషన్‌షిప్‌లోకైతే హార్మోనీ తీసుకువస్తారు అని నాకనిపిస్తుంది. ఏదైనా సరే ఇది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. బట్ ఈ వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలా? వద్దా? అనేది మాత్రం మీ ఇష్టమేనండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఈ వ్యక్తితో మీకైతే ఒక మంచి కనెక్షనే ఉంది. బట్ ఇప్పుడు వీళ్ళని నమ్మాలా? నమ్మితే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయి అనంటే ప్రాబ్లమ్స్ అయితే ఏం రావండి. ఖచ్చితంగాను వాళ్ళైతే మాత్రం థింగ్స్‌ని బెటర్ చేసుకుంటే హ్యాపీగా ఉంచుతారు మిమ్మల్ని అనే ఒక క్లారిటీ అయితే వస్తున్నది ఈ కార్డ్స్ ద్వారా. బట్ ఏదైనా సరే ఇంక అది మీ ఇష్టం. ఈ వ్యక్తులు వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటే సరిపోతుందండి. మనిషిని మీరు మార్చేయాల్సిన అవసరం లేదు. బట్ అది ఎలా అంటే వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. మీరు అది కాదు అని చూపించుకోవాలి. ఇక్కడి నుంచి అయినా సరే మీరు చేసే పనులు కానీ, లేకపోతే మీరు వీళ్ళ పరంగా మాట్లాడే మాటలు కానీ బయాస్డ్‌గా కాకుండా రియాలిటీలో సిచ్యువేషన్ ఏంటి, ప్రాక్టికల్‌గా థింక్ చేసే మీరు అన్నీ చేస్తారు అన్నట్టుగా వీళ్ళకి ప్రూవ్ చేసుకుంటే సరిపోతుందండి. వాళ్ళకి ఆ సేఫ్ అండ్ సెక్యూర్ ఫీలింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఏంటంటే మీరు ఎప్పుడూ వీళ్ళకి తోడు ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఖచ్చితంగాను వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికే చూస్తారు. వీళ్ళని డిఫెండ్ చేస్తారు. మేబీ వీళ్ళు రాంగ్ చేస్తే వీళ్ళని కరెక్ట్ చేస్తారు. బట్ వీళ్ళకి ఏంటంటే అన్‌ఫెయిర్‌గా థింగ్స్ జరిగేలా చెయ్యరు అని చెప్పి ఇలాంటి ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఇంకా మీరు చూడండి, ఆ పాసిబిలిటీ ఉంటే మాత్రం ఛాన్స్ తీసుకుంటేనే మంచిది. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిచ్యువేషన్ పరంగా. సో ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీ హార్ట్ కూడా బ్రేక్ అయినట్టు ఉందండి. ఎందుకంటే ఈ వ్యక్తి ఆల్రెడీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేశారు. వాళ్ళ జెలసీ కోసం మీకు కూడా తెలిసినట్టు నాకు అనిపిస్తుంది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి, ఈ రిలేషన్షిప్ అయితే బెటర్ అవుతుందండి. ఈ ఫేజ్ అనేది అయితే ఒక ఎండ్కి వస్తుంది. యూనివర్స్ ఏంటంటే ఈ రిలేషన్షిప్లోని ఒక లైట్ని అయితే చూపిస్తుంది అని చెప్పొచ్చు. ఒకవేళ ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా లేదా, లేకపోతే ఈ వ్యక్తితోని అంటే ట్రావెల్ చేయొచ్చా లేదా, లేకపోతే మీరు అనుకున్నట్టుగా ఈ రిలేషన్షిప్ అనేది ప్రోగ్రెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే 100% ఉన్నాయనే చెప్తాను. ఈ వ్యక్తితో ఒక ఛాన్స్ తీసుకోవడానికే చూడండి, కానీ వీళ్ళని కట్ చేసుకోవాలి అని చూడొద్దు. అది
జరగదు కూడా. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, ఇక్కడ కార్డ్స్ చూస్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, యూనివర్స్ మిమ్మల్ని ట్రస్ట్ చేయమని చెప్తుందండి. ఈ రిలేషన్షిప్ మీద ఫెయిత్ పెట్టుకోమని చెప్తుంది. హోప్ అనేది ఏంటంటే మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే వాళ్ళకి హోప్ అనేది ఉంటే ఆ రిలేషన్షిప్ ఎలా అయినా సరే బెటర్ అవుతుంది. బట్ హోప్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. సో యూనివర్స్ అందుకే మీకు ఏం చెప్తుంది అంటే, యూనివర్స్ ప్రాసెస్ని ట్రస్ట్ చేయమని చెప్తుంది. ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒక ఎండ్కు వస్తాయి. ఆర్ ఈ వ్యక్తితో మీ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది. బట్ మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది కూడా చేయాలి కదా. సో ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేస్తారో ఆ వ్యక్తికి అన్నీ అర్థమవుతాయండి. సో దీనికోసం అయితే మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. మీ రిలేషన్షిప్ అయితే మాత్రం ఫ్యూచర్లోని మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్గా ఉంటుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీరంటే ఎవరు జెలస్గా ఫీల్ అవుతున్నారు, అసలు ఈ వ్యక్తి ఎవరు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఈ వ్యక్తికి మీతో ఎలాంటి కనెక్షన్ ఉండొచ్చు, ఇవన్నీ చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఒకటి అర్థమైందండి. ఈ వ్యక్తి ఎవరు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే, మీతో వీళ్ళు కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఎంతో ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. అంటే ఈ వ్యక్తి మీ వల్ల చాలా డిసప్పాయింట్ అయిన వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. వీళ్ళు మీకు ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. బట్ ఇద్దరు రిలేషన్షిప్ కానీ చూస్తున్నట్టయితే చాలా అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. మెయిన్ ఈ వ్యక్తి ఏంటంటే మీ వల్ల బాగా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళ లైఫ్లో ఏంటంటే వాళ్ళు చాలా ట్రబుల్స్ ఫేస్ చేశారు, చాలా సఫర్ అయ్యారు, వాళ్ళ హార్ట్ కూడా బ్రేక్ అయింది అని చెప్పొచ్చు. ఏదైనా సరే మీరంటే బాగా డిసప్పాయింట్ అయ్యారండి. మీ మీద వీళ్ళకి హేట్రెడ్ అయితే లేదు కానీ చాలా జెలసీ అయితే ఉంది. దానికి రీజన్ ఏంటి అనేది అయితే మనం చూద్దాం. బట్ ఈ వ్యక్తి చెప్పాను కదా, వీళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. కానీ ఏదైనా సరే ఈ వ్యక్తి మీరు అయితే మాత్రం మీ నుంచి చాలా నెగిటివిటీని పిక్ చేసుకున్నారు అని కూడా చెప్పొచ్చు. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఒక హ్యాపీ రిలేషన్షిప్పే కానీ అనుకోకుండా ఎందుకో వర్కౌట్ అవ్వక డ్యామేజ్ అయిపోయి అలాంటివి జరుగుతుంటాయి. అది ఫ్రెండ్స్ అయినా, లేకపోతే అంటే లవర్స్ అయినా, లేకపోతే వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా సరే, లేకపోతే ఇంకా ఎలాంటి రిలేషన్షిప్ అయినా, ఈవెన్ ఈ వ్యక్తి మీకు కిడ్ అయినా కూడా అవ్వచ్చండి. అంటే ఇది ఒక బ్రోకెన్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు. క్లియర్గా చెప్పాలి అంటే ఈ వ్యక్తితోని మీకు ఒక మంచి కనెక్షనే ఉండదు కానీ ఇప్పుడు లేదు. వాళ్ళకి మీకు ఏంటంటే డిఫరెన్సెస్ ఉన్నాయి అన్నమాట. అది ఈ రిలేషన్షిప్ స్టేటస్ అయితే. సో దాని ప్రకారం చూడండి, మీ లైఫ్లో ఎవరైనా వ్యక్తి ఉంటే మీకు రెజోనేట్ అవుతుంటే వాళ్ళే వీళ్ళు. అండ్ చూద్దాం అసలు ఎందుకు ఈ వ్యక్తి జెలస్గా ఫీల్ అవుతున్నారు అని. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఖచ్చితంగాను ఈ వ్యక్తికి మీకు అయితే మాత్రం చాలా జెన్యూన్ రిలేషన్షిప్ ఉండేదండి. ఇద్దరి మధ్యలో కూడాను ఆ కనెక్షన్ అనేది నాకు ఎలా అనిపిస్తుంది అంటే లాయల్గా అనిపిస్తుంది. అండ్ ఒకళ్ళంటే ఒకళ్ళకి కూడా ఆ రెస్పెక్ట్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలోని వాళ్ళు హై హోప్స్ పెట్టుకున్నారండి. మీరు ఒక డిగ్నిఫైడ్ పర్సన్ అని, లేకపోతే ఒక డిసిప్లైన్డ్ పర్సన్ అని. ఈ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలోని మీ ఐడెంటిటీ కంప్లీట్గా డిఫరెంట్ అండి. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇంత జలసీగా ఫీల్ అవుతున్నారు అనేది పక్కన పెడితే, పాస్ట్లో మాత్రం ఈ వ్యక్తికి మీరు అంటే చాలా రెస్పెక్ట్ అండి, చాలా ఇష్టం కూడాను. వీళ్ళు ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు వీళ్ళతో మాట్లాడితే చాలు, లేకపోతే వీళ్ళకి ఆ అటెన్షన్ ఇస్తే చాలు అని అలా ఫీల్ అయిన వ్యక్తులు అని కూడా చెప్పొచ్చు. ఒకవేళ కానీ ఈ వ్యక్తి ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు అయితే మాత్రం వీళ్ళే మీ వెనక పడి మరీ మిమ్మల్ని ఒప్పించుకున్నారు అని చెప్పొచ్చు. ఒక రిలేషన్షిప్ అయితే అంతలాగా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడ్డారు అని చెప్పొచ్చండి. సో ఇంత ఇష్టపడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు మారిపోయారో కూడా నేను చెప్తాను. సో ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేసి రిలేషన్షిప్ వర్కౌట్ చేసుకోవడం, లేకపోతే మీరు అనేసరికి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కూడా వాళ్ళకి ఏం అనిపించలేదు. అండ్ ఇక్కడ ఈవెన్ ఇంకెవరో వ్యక్తులతో పోటీ పడి మరీ
మిమ్మల్ని సాధించుకున్నారు అని చెప్పొచ్చు. ఆర్ మీ పరంగా వాళ్ళేంటంటే ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ లైఫ్‌లోకి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు అని కూడా చెప్పొచ్చు. ఆర్ మీ లైఫ్‌లోకి వాళ్ళు వచ్చారు. ఏదైనా సరే ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. అదేంటంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టిన వ్యక్తి సడన్‌గా ఎందుకో కానీ వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. అంటే ఈ ఎఫర్ట్స్ పెట్టినవి అన్నీ కూడా మర్చిపోయారనమాట. వాళ్ళకి ఇది ఎలా అనిపించింది అంటే స్లోగా పెయిన్‌ఫుల్‌గా అనిపించడం స్టార్ట్ అయింది. మేము ఇష్టపడింది ఈ వ్యక్తినేనా? మేము చూసింది ఈ వ్యక్తినేనా? మేము ఏదో మంచి వ్యక్తి అనుకున్నాం. ఈ వ్యక్తి ఏంటి ఇలా మారిపోయారు? వీళ్ళేంటి అసలు ఇలా ఉన్నారు? వాళ్ళకేంటంటే ఎందుకో కానీ సడన్‌గా ఒక డార్క్‌నెస్ అండి. మేబీ ఇక్కడ ఏంటంటే మీకెవరైనా థర్డ్ పార్టీ ఉండడం కానీ, మీ లైఫ్‌లో ఎవరైనా వ్యక్తుల వల్ల వీళ్ళు సఫర్ అవ్వడం కానీ జరిగిందండి. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకెందుకో కానీ వాళ్ళు చూసిన వ్యక్తి మీరు ఒకలా అనిపించలేదు అని చెప్పొచ్చు. అంటే వాళ్ళలోని ఎలాంటి మార్పులు వచ్చాయి అంటే వాళ్ళు ఫస్ట్ ఏ వ్యక్తినైతే చూసి ఇష్టపడ్డారో ఆ వ్యక్తి వాళ్ళకెందుకో కానీ పాజిటివ్‌గా అనిపించలేదు. ఆడ్‌గా అనిపించడం స్టార్ట్ అయిందనమాట. సో దానివల్ల వాళ్ళేంటంటే ఇలాంటి వ్యక్తిని ఇష్టపడ్డామా అని ఎక్కడో కానీ వాళ్ళలోని ఒక ఫీలింగ్ మొదలైంది. సో ఇక్కడ ఇంకొకటి ఉందండి. అదేంటంటే ఈ వ్యక్తులు మీ విషయంలో జెలసీగా ఫీల్ అవ్వడానికి వేరే రీజన్ కూడా ఉందండి. అదేంటంటే ఇంకెవరో వ్యక్తి కూడా మీ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించడం కానీ, లేకపోతే ఇంకెవరో వ్యక్తి చాలా అటెన్షన్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరిగాయి అని చెప్పొచ్చండి. అది వన్ ఆఫ్ ద రీజన్. బట్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదండి, ఈ వ్యక్తికి ఏంటంటే ఒక జెంటిల్ అండ్ కైండ్ పర్సన్‌లా కనిపించిన వ్యక్తి ఒక టాక్సిక్ పర్సన్‌లా కనిపించడం మొదలైందనమాట. అండ్ మీ వల్ల వీళ్ళ లైఫ్‌లో కూడా కొన్ని కేయోస్ అనేవి మొదలయ్యాయి. సో ఆ కేయోస్ వల్ల కూడా వాళ్ళేంటంటే జెలస్‌గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే ఆ కేయోస్ అనేవి వీళ్ళ లైఫ్‌ని ఎఫెక్ట్ చేసాయి. మీ లైఫ్‌ని ఎఫెక్ట్ చేయలేదు. లేకపోతే ఆ కేయోస్ అన్నీ మీరే క్రియేట్ చేశారు. దానికి మీరే రెస్పాన్సిబిలిటీ. వీళ్ళంత జెన్యూన్‌గా ఉన్నా, ఇంత లాయల్‌గా ఉన్నా సరే మీరు ఎందుకు అలా చేశారు? అలా చేసి మీ లైఫ్‌లో మీరు ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు? అంటే వీళ్ళకి తెలియకపోవచ్చు మీ లైఫ్ ఎలా వెళ్తుంది, లేకపోతే ఏమవుతుంది అనేది. బట్ ఈ వ్యక్తులు ఏంటంటే ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వీళ్ళకి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. మీరు మాత్రం మంచిగానే ఉన్నారు. సో వీళ్ళు మిమ్మల్ని ఇష్టపడడం వల్ల, లేకపోతే వీళ్ళు ఏంటంటే మీ లైఫ్‌లోకి రావడం వల్ల వాళ్ళ లైఫ్ ఏంటంటే అప్‌సైడ్ డౌన్ అయిపోయింది. మీరు మాత్రం మంచిగానే ఉన్నారు. ఆ కేయోస్ అన్నీ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఎవరు అంటే మీరే. అండ్ అది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్లో తెలీదు, లేకపోతే మీరు వీళ్ళని ఇంటెన్షనల్‌గా హర్ట్ చేశారో కూడా తెలీదు. బట్ ఇవన్నీ కూడా జరిగాయండి ఇక్కడ. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఇన్సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం, లేకపోతే అదే జెలసీ పెంచుకోవడం అనేది జరిగింది. అండ్ ఇప్పటికీ కూడా మీ విషయంలోనే ఏంటంటే జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. ఇంకేంటో కాదండి. వాళ్ళేంటంటే మీరు చేయాల్సినవన్నీ చేసి మీ లైఫ్‌ని ఒక మంచి వేలోనే లీడ్ చేస్తున్నారు. బట్ వాళ్ళ లైఫ్ ఏంటంటే దీనివల్ల డిస్టర్బ్ అయిపోయింది. వాళ్ళు అనుకున్న వ్యక్తిలాగా మీరు లేరు. వాళ్ళేంటంటే ఈ సిచ్యువేషన్‌లో కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో కానీ ట్రాప్ అయిపోయారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎలా బయటకు రావాలో అర్థం అవ్వట్లేదు. కంప్లీట్‌గా అయితే మాత్రం ఈ వ్యక్తి ఒక పెయిన్‌లో ఉన్నారండి. వాళ్ళకి మీరంటే చాలా డిసప్పాయింట్‌మెంట్ ఉంది. వాళ్ళకి మీరు దారి చూపించాల్సిన అవసరం కూడా ఉందండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు ప్రత్యక్షంగా ఏం చెయ్యకపోయినా సరే పరోక్షంగా మాత్రం వీళ్ళు ఇలా మారిపోవడానికి మీరే కారణం అండి. అంటే నేను మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నాను అని అనుకోవద్దు. కార్డ్స్ బట్టి నేను అంటే రీడింగ్ చెప్తాను కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్స్ చూస్తున్నట్టయితే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి ఇంత డిసప్పాయింట్ అవ్వడానికి, ఇంత పెయిన్ ఫీల్ అవ్వడానికి రీజన్ మాత్రం మీరేనండి. ఈరోజు వాళ్ళు జెలస్‌గా ఫీల్ అవుతున్నారు అంటే దానికి రీజన్ కూడా మీరే. సో ఇది సార్ట్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి అంటే మీకు ఎక్కడైనా సరే ఆ రెస్పెక్ట్ నిజంగా ఉంటే, లేకపోతే ఆ ఇంట్రెస్ట్ అనేది నిజంగా ఉంటే డెఫినెట్‌గా మీరు బాధ్యత తీసుకోండి. లేదు అవేం లేవు, మాకేంటి సంబంధం, మా లైఫ్ మాది అంటే ఇంకా అది మీ ఇష్టం. బట్ మీ సైడ్ నుంచి తప్పు జరిగితే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్మ అనేది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏ మనిషి కూడా కర్మ నుంచి అయితే ఎస్కేప్ అవ్వలేరు. ఒకవేళ ఈ వ్యక్తులు నిజంగా మీకు అన్ఫేర్ థింగ్స్ చేసి వాళ్ళు చేసిన దానివల్లే వాళ్ళు ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే దానికి వాళ్ళ కర్మని వాళ్ళు బేర్ చేస్తున్నారు. అందుకే ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారు. బట్ ఒకవేళ కానీ ఇది మీ వల్ల జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగాను మీరు కూడా మీ కర్మని ఏదో ఒక రోజు ఫేస్ చేయాలండి.
అండ్ ఇంతకంటే హారిబుల్ కర్మాని ఫేస్ చేస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏదైతే సఫర్ అవుతున్నారో ఇది ఒక కార్మిక్ సిచ్యువేషన్ అనమాట. బట్ దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అయితే వాళ్ళే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. సో ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే మీరు నిజంగానే ఈ వ్యక్తి విషయంలో తప్పు చేసుంటే అట్లీస్ట్ మీకు అలా అనిపిస్తే మీ వల్ల జరిగింది అని ఖచ్చితంగాను ఈ వ్యక్తి విషయంలోనే ఏంటంటే వీళ్ళకి ఇంకా ఆ ఫీలింగ్ లేకుండా చేయాల్సి ఉంటుంది. మీ సైడ్ నుంచి మీరు వాళ్ళకి ఏంటంటే ఏదైనా చెప్పడం కానీ, లేకపోతే మీ సైడ్ నుంచి ఏదైనా కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటే అది ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి అంటే మీరు ఏమైనా చేయాల్సి ఉంటే అది చేయడం కానీ, ఏదైనా సరే ఇక్కడ నాకు ఒకటి అర్థమైందండి. అదేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఫస్ట్ మీకు పేషెన్స్ అవసరం. అండ్ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ నీడ్స్ కూడా మీరు తెలుసుకొని దాని ప్రకారం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సైలెంట్గా ఉంటే కుదరదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రాలేకపోతున్నారండి. వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే అది వాళ్ళ వల్ల అవ్వట్లేదు. సో ఇక్కడ ఒక హెల్పింగ్ హ్యాండ్ అయితే వాళ్ళకి అవసరం. ఆ హెల్పింగ్ హ్యాండ్ మీరే అయితే మంచిదండి. అండ్ అలా చేయడం వల్ల మీరు గుడ్ కర్మానే బేర్ చేస్తారు, కానీ దీనివల్ల మీరు మళ్ళీ ఎఫెక్ట్ అవ్వడం కానీ, మళ్ళీ ఇబ్బందులు ఫేస్ చేయడం కానీ జరగదండి. అది మాత్రం నేను చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను చెప్పాను కదండి, ఈ వ్యక్తి విషయంలో మీకు ఏంటంటే పేషెన్స్ చాలా అవసరం, కమిట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంది, లాయల్గా కూడా ఉండాలండి. అలా అని చెప్పి వ్యక్తి దగ్గర ఏంటంటే కంప్లీట్గా సైలెంట్ అయిపోయి వాళ్ళు ఏమన్నా పడాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఏంటంటే ఆనెస్ట్గా వాళ్ళతో మాట్లాడాలి, మీ ఒపీనియన్స్ వాళ్ళతో చెప్పాలి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పేది కూడా వినండి. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. మాట్లాడేటప్పుడు కూడా చాలా ఆలోచించి మాట్లాడాలి. వాళ్ళు చెప్తుంది కూడా అసలు ఎందుకు అలా చెప్తున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా అంటే జాగ్రత్తగా వినాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. చేంజెస్ అయితే అవసరం అండి. మీరు మారాలి, మీలో చేంజెస్ రావాలి. ఈ వ్యక్తిపరంగా మీ ఆలోచన విధానం మార్చుకోవాలి. థింగ్స్ని సెటరైట్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. యూనివర్స్ అయితే మీకు ఈ రకంగా ఒక గైడెన్స్ ఇస్తుంది. బట్ ఏదైనా సరే ఇంకా మీ ఇష్టం అండి. ఇలా మీరు చేస్తే ఏమవుతుందంటే ఈ రిలేషన్షిప్ కూడా కొంచెం హీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్గా రిలేషన్షిప్లో చేంజెస్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా ఒక పాజిటివ్ వేలో. ఇప్పటి వరకు ఏం జరిగిపోయింది అనేది పక్కన పెడితే ఇక మీద జరగాల్సింది ఏంటి అనేది మీరు చూస్తే బాగుంటుంది. అట్లీస్ట్ ఈ వ్యక్తికి మీరు ఇంకోసారి ఛాన్స్ ఇవ్వలేకపోయినా కనీసం వాళ్ళకి ఏంటంటే ఒక పాత్ని చూపించాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుందండి. ఇంకా మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.